ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో కొంచెం బ్లడ్ బాత్ ఇందులోనే ఎక్కువ ఉండేలా ఉంటుంది. విపరీతంగా ఉంటుంది. సాగు చూసినా చెల్లించలేదంటే నువ్వు మంచోడు అనేది అబద్ధం సుబ్రహ్మణ్యం. సింహాసనం అది లైక్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది ఏంటి అన్న ఒక 70 స్క్రీన్ ఫస్ట్ టైం అది చూస్తున్నప్పుడు ఐ వాజ్ మెస్పరైజ్డ్. వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఐ నాట్ సేయింగ్ కృష్ణ గారు ఆంజనేయ గారు. సెలబ్రిటీ కపుల్ యూ లవ్ ద మోస్ట్. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు చెప్పాలా అంతేనా? ఆన్ స్క్రీన్ కపుల్ కూడా చెప్పాలి. ప్రభాస్ అండ్ అనుష్క గారు ఎన్ని సినిమాలు చేసినా ఆడేస్తున్నాయి వాళ్ళు. పీపుల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. క్రేజ్గా బాప్ అంటే కొద్దిగా మహేష్కి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. అది ఇందాక పీపుల్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? గెలవక ముందే ఆయన గెలిచినట్టే అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ అండ్ వర్స్ట్ గాసిప్ యూ హర్డ్ అబౌట్ యూ. మహేష్ బాబు సినిమాలో ఉన్నానని ఇప్పుడు నెక్స్ట్ సినిమా మొన్న ఇంటర్వ్యూలో కూడా స్పిరిట్లో ఉన్నానని, మొన్నేమో వేరే ఎవరో ప్రైమ్ మినిస్టర్ విశ్వక్ గారికి ఎందుకు ఇచ్చారో చెప్పచ్చా? నేను ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. యూఆర్ సీఎం ఫర్ 1 day, థింగ్స్ యూ వాంట్ టు డూ ఫర్ ద పబ్లిక్. మా టికెట్ ప్రైస్ లభిస్తాను. అంతేకాక ఒక జియో తీసుకొస్తాను. ఓటీటీ అనేది సినిమా అసలు అట్లీస్ట్ 60 days బిఫోర్ మీరు టెలికాస్ట్ చేయకూడదు. అప్పుడే ఓటీటీ ఉండాలి, లేకపోతే ఉండకూడదు. అట్లానే జియో వాడు వస్తారు. వాట్ సంథింగ్ అబౌట్ ది యాక్టింగ్ ప్రొఫెషన్ దట్ పీపుల్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్. అందరూ యాక్టింగ్ అనేటప్పటికీ ఫీల్ అయిపోవాలి ఇక్కడ అంటారు. ఇట్స్ నాట్ హియర్, ఇట్స్ హియర్. హౌ డూ యూ హ్యాండిల్ క్రిటిసిజం ఆర్ నెగటివ్ రివ్యూస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్సెస్? ఈరోజు వరకు నాకు ఎవరు రాయలేదు, క్రిటిక్స్ అయితే రాయలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యూజ్ చేయని రోజుల్లోనే ఈయన ఎస్ఎంఎస్తో మనకు కనెక్ట్ అయ్యారు. అండ్ ఈయన ఏమ్మాయి చేసేవాళ్ళు చూసి అబ్బాయిలందరూ బావా అని పిలుద్దాం అనుకునే లోపు హీరోగా వచ్చి అమ్మాయిలందరితో బావా అని వాళ్ళు పిలవాలని ఇలా చేసుకున్నారు. అండ్ హాలీవుడ్ హీరోలకి మన టాలీవుడ్ హీరోలు ఏమాత్రం తగ్గిపోరని ఏ వీడియో పోస్ట్ చేసినా అందులో స్టార్టింగ్లో ఈయనే ఉంటారు. సో నాతో పాటు ఎవరున్నారు అంటే సో హలో చెప్పేసాను. నేను ఇంకా ఎంత చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మీ గురించి ఆ పాజిటివ్నెస్ అనమాట, మీకున్న ఆ పాజిటివ్ ఆరాకి మాకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నా పేరు చెప్తే చాలు కదా. ఆన్ స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లో కూడా హ్యాండ్సమ్గా హాట్గా కనిపిస్తారు. బట్ మీ పాజిటివ్ ఆరా కూడా ఉంటుంది. మీరంటే మీకు నెగిటివ్, నో హేటర్స్ ఇలాంటి చాలా తక్కువ మంది ఉంటారు కదా. థ్యాంక్ యూ. మన లక్కీ అనమాట మనం. చాలా కష్టపడుతున్నారు అసలు ప్రమోషన్స్కి అయితే. అంటే మేము లిటరల్లీ చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి అసలు ప్రతిరోజు ఖాళీ ఉండకుండా తిరుగుతూనే ఉన్నారు. అంటే యాక్టర్గా దట్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. ఉట్టి సినిమా చేస్తే సరిపోతుంది, మిగతా ప్రొడ్యూసర్ చేసుకుంటుంది. అంటే కరెక్ట్గా కదా. మన సినిమా చేసింది కూడా ఏంటంటే మనం చూసుకోవడానికి, జనాలు చూడడానికి. సో వీ గోట్ గివ్ డూ బెస్ట్ ప్రమోషన్స్లో కూడా. సో మెయిన్ మేము దేని గురించి వెయిట్ చేస్తున్నామంటే ఆ నైట్రో స్టార్ బదులు వేరే ఏదో పడుతుంది స్క్రీన్ మీద, అది ఏంటి అని చెప్పి మేమైతే చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. మీరు ఎలాగ రివీల్ చేయరు. సో ఏమన్నా చెప్తారా దాని గురించి? సినిమా చూడండి సార్, ఏముందారు అంటే నాకు అదే ఇలా ఏదో ట్యాగులు పెడతా అని చెప్తే నేను ఒకటే చెప్పాను. నాకు ఫస్ట్ వీక్ ఆఫ్ షూట్లోనే సాగర్ వచ్చి ఇలా అని అన్నా, నువ్వు సినిమా హిట్ చేయి, నువ్వు ఏదైనా చేసుకో అన్నా. సో చూద్దాం. ఆల్రెడీ మ్యానరిజం అయితే సూపర్ అయిపోయింది, స్టార్ట్ అయింది, బాగుంది. ఇప్పుడు జనరల్గా హీరోస్ కొన్ని క్యారెక్టరైజేషన్స్కి కొన్ని డైలాగ్స్ బాగా గుర్తుండిపోతాయి. ఫర్ సపోజ్ పండుగాడు అనగానే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది ఆడే పండుగాడు. పుష్ప అనగానే తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్. ఇలా కొన్ని ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు గుర్తుండిపోతాయి. మొన్న సీతయ్య గురించి ఎవరో చెప్పారు, సీతయ్య అంటే ఎవడ మాట వినడు. సో ఇక్కడైతే మాకు సుబ్రహ్మణ్యం కేర్ ఆఫ్ కుప్పం ఒకటి ఆల్రెడీ కనెక్ట్ అయింది. అది కాకుండా ఏమన్నా కనెక్ట్ అయ్యి అలాగా అంటే లాంగ్ పీరియడ్లో ఒక 10 years తర్వాత సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ గుర్తురాగానే ఏదైనా డైలాగ్ బాగా గుర్తొచ్చే డైలాగ్? సినిమా రిలీజ్ అయిన చూడాలి ఏది బాగా ఫేమస్ అవుతుంది. బట్ ఐ థింక్ ఇంక చెప్పేదేం లేదు, చేసేదే. ఇంకా చెప్పేదేం లేదు, చేసేది 2 సార్లు వస్తుంది సినిమాలో. 3 to 4 times వస్తుంది. అండ్ ప్రతి ఒక్కసారి డిఫరెంట్ టైమ్స్లో వస్తుంది. అండ్ కొంచెం కోపంగా వస్తుంది, కొంచెం హ్యాపీగా వస్తుంది, ఆ టైప్లో. సో ఐ థింక్ అది బాగా వెళ్తుంది అనుకుంటున్నాను. నాకు మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా నేను కూడా ఇలా కుప్పం నుంచి ఒక రోల్ చేస్తున్నాను సార్, ఇదో డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో, మీకు బాగా సెట్ అయిపోద్ది, ఎప్పుడైనా
డెవలప్మెంట్కి వచ్చినప్పుడు ఎవరన్నా ఇంకా చెప్పేదేం లేదు చేసేదే అని చెప్పచ్చు, మీరు కూడా ఈ టైప్లో ఒకటి అన్నాను. ఆ డైలాగ్ కొద్దిగా బాగా నోటెడ్ అవుద్దాను బికాస్ ఇట్స్ కమింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్సో. అంటే మేబీ అంటే ఛాలెంజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారేమో ఈ సినిమా తర్వాత మేబీ. హోప్ఫుల్లీ లెట్స్ సీ. అదే ఎంత ఇంపాక్ట్ చేస్తుంది దాన్ని బట్టి. ఆల్రెడీ అంటే కొన్ని డైలాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా జనాలు, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఏదన్నా ఛాలెంజ్ చేయడానికి తగ్గేదేలే అంటూ ఉంటారు. ఇది కూడా మేబీ హోప్ఫుల్లీ లెట్స్ సీ. అండ్ మీ అటైర్స్ గురించి మాట్లాడాలన్నా, మేము ఫార్మల్లో చూసాం స్టార్టింగ్, ఫార్మల్ డ్రెస్ లో మరి ఏదో జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు ఏంటో తెలియదు. తర్వాత చెక్ షర్ట్స్ ఉన్నాయి, పర్టికులర్ గా ఒక ప్యాటర్న్ ఉంది. ఆ చెక్ షర్ట్స్ తర్వాత మీరు అంటే సుబ్రహ్మణ్యం అనే స్థాయికి ఎదిగిన తర్వాత బ్లాక్ షర్ట్ ఒకటి, గ్రే షర్ట్ ఒకటి, అవి ఒకటి చూస్తున్నాం. అప్పుడు ఇంకా లిటరల్లీ ఒక ఫైర్ అనమాట. ఈ డ్రెస్ కోడ్ వెనక ఏంటి అసలు ప్యాటర్న్? అంటే సెపరేట్ చెక్స్ అను ఈ టైప్ ఆఫ్ స్ట్రైప్స్ అనేది అది అట్లా కాదు, మన అన్ని చిన్న చిన్న చెక్స్ పెద్ద చెక్స్ కొద్దిగా అలాగే ఉంటుంది. అంటే బిఫోర్ ఒక కాలేజ్లో పనిచేస్తూ ఉంటాడు, బిఫోర్ అంటే 0 to hero కైండ్ ఆఫ్. సో ఇనీషియల్ డేస్లో హిల్ బీ ఇన్ దిస్ గెటప్. యాజ్ ఈ గ్రోస్ దెన్ ఇది కూడా మారుతుంది. అంటే టక్ చేసేదంతా కాలేజ్లో ఒక ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తాడు సుబ్రహ్మణ్యం. సో అక్కడ కొద్దిగా కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రం టక్ పెట్టుకుంటాడు, కాలేజ్ బయటకు వచ్చి టక్ తీసేస్తాడు అనమాట ఆ టైప్. ఓకే, ఆ టక్ తీస్తున్నప్పుడు మాకు చాలా మందికి సీతమ్మకి ఇట్లా ఆయన టక్ తీసుకుని బయటకు వచ్చేస్తారు కదా, నువ్వు ఇచ్చే ₹1,00,000 అది కొంచెం కనెక్ట్ అయింది అనమాట. అట్లా అది ఆలోచించి అయితే చేయలేదు. బట్ ఆ కాన్మెంట్ మీరు చూస్తే కనుక సినిమా మీకు అర్థమైపోద్ది, తీయడానికి ఒక పర్పస్ ఉంది, మీరు చూస్తే తెలుస్తుంది. మేబీ అది కూడా ఇన్స్పిరేషన్ తెలియదు మరి, అది ఆల్రెడీ ఆ టైంలో అది గుర్తురాలేదు, అది న్యాచురల్గానే వచ్చింది ఆ టైంలో. మేము అలా ఊహించి ఉంటాం కదా. సో జనరల్లీ అన్ని ఇంటర్వ్యూస్లో మీరు అన్ని చెప్తున్నారు, మన లైవ్లో కూడా చాలా చెప్పారు సినిమా గురించి. సో ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఒకటి నడుస్తుంది కదన్న, మీరు ఆల్రెడీ మొన్నే CCL ఆడొచ్చారు. సో ఇప్పుడు T20 అనమాట మీతో. నేను పెద్ద ఫాలోవర్ లేదు, క్రికెట్ కి సంబంధం లేదు అసలు. ఓకే, జస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఇలా చూడొచ్చా నేను? మీరు ఓపెన్ చేసి చూపిస్తే కొంచెం ఒకసారి ఆడియన్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి నేను ఆన్సర్ చేయాలి. ఓకే, దేని గురించి చూద్దాం. ఓకే, వాట్ మేక్స్ సుధీర్ బాబు యూనిక్? యూనిక్ దెన్ అదర్స్, విచ్ క్వాలిటీ? నేనే చెప్పాలి అంటే మీకు అనిపిస్తుంది కదా గమని, మీతో చాలా మంది షేర్ చేసుకునే ఉంటాయి. అదర్స్కి వర్సటైల్ అని నా ఫీలింగ్, బికాజ్ నేను చేసిన రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అందరూ చేయలేదు అని నా ఫీలింగ్. అంటే వాళ్ళు చేస్తారేమో బట్ వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదేమో, నాకైతే వచ్చింది. సో నా రేంజ్ హీరోల్లో అన్ని రకాలు చేశాను, ప్రేమ చిత్రం, థ్రిల్లర్, కృష్ణం కలిపి ఇద్దరిని, సమ్మోహనం, శ్రీదేవి జోడా సెంటర్, అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇప్పుడు ఇది. సో ఐ ఫీల్ ఏ క్యారెక్టర్లోకైనా ఐ ఫీల్ ఐమ్ లైక్ ఎ వెజల్, ఏ క్యారెక్టర్లోనే వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్. అంటే మేబీ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే ఎవరో ట్రై చేసి ఉంటారు అన్ని. అవును, మేబీ ఇదైతే యూనిక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఏం రాశారంటే 2 habits which show the best and bad versions of Sudhir Babu. 2 habits which show the best and bad versions of Sudhir Babu. ఐ థింక్ ఇందాకటి కూడా అది సేమే కదా. మేబీ నేను ద వే అప్రోచ్, అంటే అందరు ఫిట్నెస్ అనుకుంటారు, బట్ ఫిట్నెస్ అనేది ఇట్స్ వెరీ తక్కువే. ఇట్స్ నాట్ లైక్ నేను ఎక్స్ట్రా చేయాలని కాదు, ఇట్స్ జస్ట్ వేరే జనాలు తక్కువ చేస్తారు అంతే. సో బెస్ట్ అంటే ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. అంటే హ్యాబిట్స్ అంటే గమ్ముని డైలీ జిమ్ చేయడం. 2 habits అన్నారు కదా, ఓకే ఓకే, మేబీ ఫిట్నెస్ అండ్ రిజర్వ్డ్ గా ఉండడం. మిగిలి అవ్వట్లేదు ఎక్కువ. ఇట్స్ నాట్ లైక్, అంటే ఇట్స్ అ చాయిస్ దట్ ఐ హావ్ టేకెన్. నేను మాట్లాడే ఐఎమ్ నాట్ షై, ఐ మీన్ నాకు మాట్లాడాలన్నప్పుడు ఐ జస్ట్ మేక్ ఇట్ ఎ పాయింట్. దిస్ ఇస్ స్పేస్ వేర్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, సో అలా ఉంటాను. సో కొందరు అది ఐ మీన్ కొన్నిసార్లు మనకు కెరీర్కి అది హెల్ప్ అవ్వకపోవచ్చు. అంటే రీసెంట్ గా ఇప్పుడు క్రాస్ ప్రమోషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదన్న, అంటే 2 సినిమాలు ఒక హీరో ఇంకో హీరో కలిసి ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, అలాగో మీ ప్రభాస్ గారు మీకు క్లోజ్ కాబట్టి, మీ ఫ్రెండ్స్ కాబట్టి, నెక్స్ట్ అలాగే 27th వాళ్ళ సినిమా కూడా వస్తుంది కాబట్టి మీరిద్దరు ఇంటర్వ్యూ ఏమన్నా వస్తే బాగుంటుంది అని చెప్పి మధ్యలో కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారనమాట. అయ్యో, యాక్చువల్లీ ముందు చెప్పాల్సింది సుబ్రహ్మణ్యం, బట్ ఆయన మేము కలిసి చేస్తే ఏం బాగుంటుంది అలా. బట్ అంటే మీరు రిజర్వ్డ్ ఉంటారు, ఆయన ఏమో ఇంట్రోవర్ట్, ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా వస్తుంది అసలు? అప్పుడు అది ఎవరు ఇంటర్వ్యూ ఉన్నట్టు ఉండదు, ఏదో పిన్ డ్రాప్ సైలెన్స్ లా ఉంటుంది.
మీలాంటి వాళ్ళు ఎవరైనా మధ్యలో ఉండాలి దానికి. సో నెక్స్ట్ ఓపెన్ చేస్తాను. వాట్స్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ యూ హ్యావ్ ఎవర్ ప్లేడ్ ఇన్ యువర్ కెరియర్? అలా సెపరేట్గా ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ లుక్ వెరీ టఫ్ ఫర్ మీ. అలా సెపరేట్గా ఒకటి పిక్ చేయాలంటే కష్టం. ఫస్ట్ ఇలా చూసిన వెంటనే ఏ క్యారెక్టర్ అని భయం వేస్తుంది, కానీ అది వర్క్ చేసే కొద్దిగా మనకి ఇది చేస్తే మనం ట్రై చేయలేదు అంతే అని అనిపిస్తుంది. అనేది ద ఫస్ట్ టైం ఐ బ్రోక్ ఇట్ వాజ్ కృష్ణం కలిపి ఇద్దరిలో ఒక డీగ్లామర్ కైండ్ ఆఫ్ రోల్. అది ఐ థింక్ దాట్స్ నేను ఓపెన్ చేయనా కొన్ని మీకు బాగుంటుంది. యాక్చువల్లీ అది అవును, మీరు కొంచెం భూతద్దాలు పెట్టుకుని ఉంటారు, బట్ నాకు చాలా ఇష్టం అన్న సినిమా. అంటే మీ సినిమాలన్నింటిలో కూడా చాలా ఇష్టం. అంటే అది కనెక్ట్ అయిన తీరు నెక్స్ట్ లెవెల్. నేను ఒక్కడినే కూర్చొని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అది కొంచెం లాస్ట్ లో మీరు ఎత్తుకునే చాలా హెవీగా ఉంటుంది. వాట్ ఆర్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ సిన్స్ బికమింగ్ అన్ యాక్టర్? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను యాక్టర్గా మంచి యాక్టర్ అయితే సరిపోద్దేమో అని చెప్పి వచ్చాను, కానీ ఇక్కడ వచ్చిన ప్రమోషన్స్లో కూడా మనకు ఉండాలి. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇప్పుడైనా సరే వాట్ ఐ సేస్ యాక్టర్గా బాగుండాలి, అట్ ద సేమ్ టైం బయట ఈ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో షుడ్ బి గుడ్. ఆ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఒట్టి మనం బాగా యాక్ట్ చేసినా సరిపోదు. ఐ హావ్ సీన్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్రమోటింగ్ దెమ్ సెల్స్ అండ్ సినిమాలకు వస్తే అంత ఉండదు కొత్త మేబీ. సో ఐ థింక్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అది చాలా ఇంపార్టెంట్. మంచి సినిమాని ప్రమోట్ చేయకపోయినా ఇబ్బంది. అవును, అంటే వాళ్ళని కూడా ప్రమోట్ చేసుకోవాలి. హౌ డు యూ పొజిషన్ యువర్ సెల్ఫ్ అనేది కూడా ఇంపార్టెంట్ నా ఫీల్. Is there any particular role or character you have always wanted to portray but haven't had the chance yet? స్పోర్ట్స్ ఫిల్మ్ ఒకటి చేయాలని చెప్పి అనుకున్నా. ఏదైనా మంచి కాదు వస్తే బుల్లెట్ గోపిచంద్ అనుకున్నాం, కానీ ఇంకా అది ఎప్పుడు టేకప్ అవుతుందో తెలియదు రైట్ నో. సో ఎనీ స్పోర్ట్స్ ఫిల్మ్ అంటే మనం జనరల్గా లైఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, జస్ట్ అది చెప్తే చాలా చెప్పచ్చా? అంటే ఏదైనా క్యారెక్టర్ ఒకటి చేయాలంటే మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో నుంచి తీసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు పర్ఫామ్. అందుకనే ఏంటంటే ఎవరైనా ఛానల్గా ఎవరైనా చెప్పినా సరే, ఇప్పుడు ఏదైనా డ్రైవర్ అనుకుంటే కొన్నిసార్లు డ్రైవర్ పోస్ట్లో పనిచేయాలి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ హీ ఫీల్స్, హౌ హీ వాక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అప్పుడు ఎవరైనా నీతో మాట్లాడే ఎలా రెస్పాండ్ అవుతారు అని కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ ఈజీ, బాగా పోర్ట్రే చేస్తాను. సో నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లిటిల్ ఈజియర్ ఫర్ మీ అన్న ఫీలింగ్. అంటే గోపీచంద్ గారిది అవ్వలేదు, వేరే ఎవరైనా మైండ్లో ఉన్నారని ఈ లోపు థాట్స్లో కానీ టాక్స్లో కానీ? అట్లా ప్రస్తుతానికి వెళ్ళలేదు. బట్ గోపీచంద్ గారు అయితే మీరు కలిసి కొంచెం ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఇంకా బాగా ఇంకా ఈజీ. ఇట్స్ మోర్ ఈజియర్. నెక్స్ట్, హౌ డు యూ హ్యాండిల్ క్రిటిసిజం ఆర్ నెగిటివ్ రివ్యూస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్సెస్? చదవకపోవడమే బెస్ట్. అంటే ఈరోజు ఫ్రాంక్గా చెప్తున్నా, ఈరోజు వరకు నాకు ఫస్ట్ సినిమాలో ఒకే ఒకసారి వాయిస్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. ఈరోజు వరకు నాకు ఎవ్వరు రాయలేదు, క్రిటిక్స్ అయితే రాయలేదు. ఏదో మన ఫ్యామిలీకి అగెయిన్స్ట్ ఫ్యాన్స్ ఉంటారు, కొన్ని రాశారేమో కొందరు. ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ సమ్ టైమ్స్. కొన్నిసార్లు అలా ఏదో వేరే మైండ్ పెట్టుకుని అన్నారే కానీ, బట్ క్రిటిక్స్ వైజ్ ఈరోజు దాకా నేను బాగా పర్ఫామ్ చేయలేదు అన్నది రాయలేదు సినిమాలు. అందుకనే ఈరోజు మనం సర్వైవ్ అవ్వడానికి కూడా కారణం అదే, రకరకాల రూల్స్ చేయడానికి కారణం కూడా అదే. అంటే అది నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. SMS సినిమాలో అంటే టీనేజ్ గాయకు ఉండే టోన్ వస్తూ ఉంటుంది అన్నమాట కొంచెం. మీరు కావాలని ఏమన్నా అది యంగ్ క్యారెక్టర్ అని ఏమన్నా అది కూడా మైండ్లో పెట్టుకుని చేశారా? అది నేను కొద్దిగా కోకీగా మాట్లాడదామని అనుకున్నాను, కొద్దిగా ఆ టైప్లో మాట్లాడదామని. బట్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్. దిస్ సంథింగ్ దట్ వెంట్ రాంగ్. జస్ట్ నా ఐడియా ఆఫ్ ప్రెజెంటింగ్ ఆ డైలాగ్స్ అలాగానే కాకుండా మేబీ డబ్బింగ్లో కూడా సమ్వేర్ నాకు ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పడం నాకు తెలిసి ఉండదేమో కరెక్ట్గా అనేది కూడా మేబీ. నా టెక్నీషియన్స్ ఆల్సో దే డిడ్ంట్ హెల్ప్ మీ ప్రాపర్లీ అని నా ఫీలింగ్ అప్పుడు. బికాజ్ ఉన్నట్టుండే నెక్స్ట్ సినిమా నుంచి ఏం ప్రాబ్లం లేదు, నేనేమో కంగారు పడిపోయి అందరి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ వాయిస్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్కి వెళ్ళాను. ఉన్న వాయిస్ని ఎవరు మార్చలేరు. ఉన్న వాయిస్ని ఎలా బెటర్గా యూజ్ చేసుకోవచ్చో తెలుస్తుందేమో కానీ ఉన్న వాయిస్ మార్చుకోలేరు. సో అంతే. Have you ever had to overcome any major setbacks in your acting career? If so, how did you bounce back? Every film ఒకవేళ ఆడలేదు అంటే కనుక ఇట్స్ అ సెట్ బ్యాక్ ఉంది. కానీ ఫిక్స్డ్గా ఒకటైతే దెర్ ఇస్ నో ప్రాసెస్ అండి బయటికి రావడం.
కొన్నిసార్లు ఏంటంటే మనకి నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి కదా, సో దానికి అది మోటివేట్ చేస్తుంది మనం దానిలో నుంచి బయటికి రావడానికి. కొన్నిసార్లు మనం చెప్పుకుంటాం మనం 100% ఇచ్చాం, సో వీ డిడ్ంట్ ఫెయిల్ అండ్ విల్ మూవ్ ఆన్. సో అట్లాగా రకరకాలుగా ఉంటుంది. ఎలా బౌన్స్ అవడానికి దెర్ ఇస్ నో పర్టికులర్ వే. బేసిక్గా దాని గురించి ఆలోచించకుండా వేరే ఎవరు ఆక్యుపై చేయడం ఇంపార్టెంట్. అది చేయాలి. అంటే కొన్ని సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే ఆల్మోస్ట్ మనకి చెప్పిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, హిట్ అవుతుంది, పాజిటివ్గా చెప్తారు. బట్ అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. నేను మీ కెరియర్లో హంట్ సినిమా చూశాను. అది హంట్ సినిమా వర్కౌట్ అవ్వదని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్లీ అది ఒక కొత్త ప్రయోగం, ఎవరికి తెలియదు. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో తెలియదు, అదే ఆల్రెడీ మలయాళంలో వచ్చి ఉండొచ్చు, బట్ ఇక్కడైతే ఆ కాన్సెప్ట్ ఎవరికి తెలియదు. లాస్ట్ వరకు ఆ ట్విస్ట్ అనేది రివీల్ అవ్వదు. బట్ మీరు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు, బాగా హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు ఆ సినిమా మీద. పెట్టుకున్నాను. అప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వడం ఈజీ అని అన్న, అలాగా కొంచెం అలాంటి సిచ్యువేషన్లో కొంచెం జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఎందుకు ఫెయిల్ అయిందనో ఆలోచించడమే. బికాస్ పీపుల్ లైక్ మై పర్ఫార్మెన్సెస్ ఇన్ దట్. పీపుల్ లైక్ జనరలీ ఆ కాన్సెప్ట్ అనేది కొందరికి ఎక్కలేదేమో కానీ, అండ్ ఐ కెన్ సీ అంటే అసలు ఎందుకు ఫస్ట్ మనం ఈ సెట్ బ్యాక్ ఎందుకు వచ్చిందో ఆలోచిస్తాం కదా, అక్కడే వచ్చేస్తుంది ఆన్సర్. అది నీ వలన సెట్ బ్యాక్ వస్తే అది మార్చుకుంటాం. అది లేదు మన వలన కాదు అన్నప్పుడు దెన్ యుల్ నో విల్ మూవ్ ఆన్. ఎక్కడో ఒక స్ట్రాటజీలో వి మిస్డ్. అంటే హంట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు కాబట్టి, హంట్ అంటే మన జనరల్గా ఎలా ఉంటుందంటే హాలీవుడ్లో ఉండేది టాలీవుడ్లోకి మేబీ ఒక 15-20 years డిఫరెన్స్ అలా వస్తూ ఉంటాయి జనరల్గా. ఒకప్పుడు ఓటీటీ వచ్చినప్పటికీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2-3 yearsలోనే వి ఆల్మోస్ట్ మ్యాచింగ్ వాట్ దే ఆర్ ఏబుల్ టు డూ. అలాగే మలయాళం ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి కూడా కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చూసి అప్రిషియేట్ చేస్తున్నారు ఆ సినిమాలు. మన సినిమాలు అక్కడికి వెళ్ళి ఆడుతున్నాయి. వాళ్ళు అల్లు అర్జున్ గారి సినిమాలు కొన్ని ఆడుతున్నాయి, కొందరు ఆడుతున్నాయి. బాహుబలి ఆడింది. సో ఇట్లా ఆడుతున్నాయి. సో ఒక ప్లాట్ఫామ్కి వచ్చాం. సో నేను దాంతో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారని ట్రై చేశాను. అయిన ఇంకోటి కూడా నా ఉప్పెన సినిమా రిలీజ్ అయింది. అది రిలీజ్ అయినప్పుడు దానిలో కూడా ఒక ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ వేరే సంథింగ్ మన రెగ్యులర్ సినిమాలో వచ్చేది కదా. సో ఆ ధైర్యంతో ఒప్పుకున్నా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ ఏవైనా చేయొచ్చు. యూ గాట్ టు ఎక్స్పెరిమెంట్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ వాట్ ఆడియన్స్ వాంట్. వాళ్ళకి ఇవ్వాల్సిన పాటలు, వాళ్ళకి ఇవ్వాల్సిన డైలాగ్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమోషన్స్, ఆ బ్రేక్లు సైమల్టేనియస్గా ఇస్తూ ఒక పాయింట్ చెప్పచ్చు. సో దట్ వాస్ సో బేసికలీ సెట్ బ్యాక్ ఎందుకు వచ్చిందని ఒకసారి ఆలోచిస్తే దెన్ యూ విల్ హ్యావ్ అన్ ఆన్సర్. ఇఫ్ ఇట్స్ యూ విల్ కరెక్ట్ ఇట్, ఇఫ్ ఇట్స్ నాట్ యూ షుడ్ మూవ్ ఆన్. సో అంతే, ఇంకేం. నాకు అనిపించింది చెప్పమంటారా అప్పుడు ఒక అంటే ఏమనిపించింది అంటే అన్న, ఇప్పుడు ఉప్పెన సినిమాకి ఆయన ఫ్రెష్ ఫేస్, ఒక కొత్త ఆయన. సో ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. మీ మీద అప్పటికే అందరికీ ఒక మీ ఫిజిక్ కూడా చూసారు, ఆల్రెడీ 6 pack ఎలా ఉంటుందో చూసారు. మీ మీద ఆల్రెడీ చాలా మందికి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో హంట్ అనగానే యాక్షన్ ఫిల్మ్ అనుకున్నారు. బట్ ఆ ట్విస్ట్ని అంటే మన హీరోల్ని మనం తక్కువగా చూసుకోవాలనుకోం కదన్న. మలయాళం వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు మలయాళంలో పృథ్వీరాజ్ గారు ఆ సినిమా చేయకముందులో 10 సంవత్సరాల ముందు నుంచి ఉన్నారు. ఆ టైంలో యాక్సెప్ట్ చేశారు కదా. సో అది నేను చెప్తున్నా, మనకి కొంచెం హీరో అంటే హీరో అంతే. సో నేను అనేది రెండు ఒకటే ప్లాట్ఫామ్ ఉన్నాయేమో అనుకున్నాం, కానీ ఇంకా చాలా తేడా ఉందని అర్థం అవుతుంది. నెక్స్ట్ if you are not an actor, what career path do you think you would have pursued? సినిమాకి సంబంధించి నేను చేస్తాను, లేదా బ్యాట్స్మెన్ కోచ్ అవుతానేమో. అంతే, అంత ఆలోచించలేదు. వాట్ ఎవర్ ఐ డూ, ఐ డోంట్ థింక్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ అన్న ఫీలింగ్ ఇది తప్పితే. బికాస్ దీనికి ఇచ్చిన 100% ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ ఎనీవేర్. బికాస్ మైండ్లో నాకు స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. What's something about the acting profession that people often misunderstood? People జనరల్గా ఏంటంటే కొద్ది ఫనీగా ఉంటుంది, బట్ ఈ రోజుల్లో కొద్ది కష్టం. ఒకప్పుడు రోజుల్లో అయితే కనుక దే థింక్ వీఆర్ దాట్ క్యారెక్టర్ వాట్ దే సీ ఆన్ స్క్రీన్ అనుకుంటూ ఉంటారు, విచ్ ఐ డోంట్ థింక్ ఇస్ రైట్. ఈ రోజుల్లో కొద్ది సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవరు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఒకప్పుడు రోజుల్లో అయితే అసలు లేదు. ఎవరైనా వచ్చి యాక్టింగ్ చేసేయగలరేమో అనుకుంటారు, అదైతే తప్పు. అదైతే అంత ఈజీ ఏం కాదు. నీడ్ సమ్ గ్రౌండ్ వర్క్. కొన్ని రోల్స్ చేసేయాలనుకనే ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం చేయాలంటే మాత్రం దట్ సమ్ డూయింగ్. ఐల్ సే దిస్, అందరూ యాక్టింగ్ అనేటప్పటికీ ఫీల్ అయిపోవాలి ఇక్కడ అంటారు. ఇట్స్ నాట్ హియర్, ఇట్స్ హియర్. అంత ఇట్స్ నాట్ లైక్ జీవించాలి అని అంటారు, కానీ పీపుల్ థింక్ మనం ఎక్కువ ఫీల్ అయిపోతే బాగా ఫీల్ అవుతుంది. ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ టేక్ చేస్తావు, సెకండ్ టేక్ చేస్తావు, థర్డ్ టేక్ చేస్తావు. నీ తప్పు లేకపోతే పక్కన 10 తప్పులు ఉంటాయి.
సో అప్పుడు రీటేక్లు ఉంటాయి. నువ్వు 25th టేక్ 100th టేక్ అయినా సరే అదే రావాలి, అప్పుడు ఎలా వస్తుంది? సో దెన్ యూ నో, ఒకసారి ఇలా ఏడ్చినప్పుడు యూ డూ దట్ థాట్ అండ్ దెన్ యూ దట్ ఎక్స్ప్రెషన్, దట్ ఫిక్స్ ప్యాటర్న్, యూ హ్యావ్ టు ఫిక్స్ దేర్. సో ఇట్స్ ఆల్ మైండ్, ఇక్కడ కూడా కదా నా ఫీలింగ్. సో పీపుల్ థింక్ బాగా ఫీల్ అయిపోయింది, బాగా ఫీల్ అంటుంటారు. ఐ థింక్ ఇట్స్ నాట్ దట్, ఇట్స్ హియర్. మేబీ యాజ్ యూ ఎన్ని టేకులు వెళ్తే ఇంకా బెస్టే అవ్వాలి కానీ తగ్గకూడదు. అండ్ మీరు చెప్పింది మేబీ డ్రామాలో వర్కౌట్ అవుతుందేమో, సింగిల్ టేక్ లో చేస్తారు కాబట్టి అప్పుడు ఎమోషన్ ఫీల్ అయిపోవాలి. ఈవెన్ డ్రామా అయినా సరే దే విల్ బి సమ్ డీవియేషన్స్. అంటే డ్రామా అయినా సరే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటావు నువ్వు దానికి. అంతే. డ్రామా ఇప్పుడు డ్రామా అయితే కనుక ఇప్పుడు ఇక్కడైనా సరే స్పాంటేనియస్గా డైలాగ్ నేర్చుకొని టక్కన ట్రై చేయొచ్చు. డ్రామాలో నువ్వు మిస్ అవ్వడానికి లేదు కాబట్టి మస్ట్ ప్రాక్టీస్ 100 times. అప్పుడు అసలు అది అసలు ఛాన్సే లేదు, అది ఆల్ ఫిక్స్డ్. అది డ్రామా చేసిన వాళ్ళు ఎందుకని బాగా యాక్టింగ్ చేస్తారు, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. దే వెరీ క్లియర్లీ అండర్స్టాండ్ ఏంటి అనేది. ఈ టైం నేను ఎక్కడికి వస్తాను, ఈ టైం ఇక్కడ వస్తాను, ఈ టైం ఇలా చూస్తాను, ఈ టైంలో ఇలా డైలాగ్ చెప్తాను. సో ఇట్స్ ఆల్ మైండ్. బట్ అది చేయాలి అంటే యూ హ్యావ్ టు డెరైవ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, రియల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి. అంటే కొన్ని యాక్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదన్నా, ఇంకా అందులోనే ఉండిపోతూ ఉంటారు, క్యారెక్టర్లోనే ఉండిపోయి అలా ఆఫ్ స్క్రీన్లో కూడా కట్ చెప్పినా కూడా కొంతమంది ఒకప్పుడు పాస్ట్లో అలా ఫాలో అయ్యేవారని చెప్పి ఇప్పుడు కూడా అదే దానిలో ఉండొచ్చు. బికాస్ యువర్ మైండ్ ఈస్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్. అప్పుడు కూడా ఏంటంటే యువర్ థింకింగ్ అబౌట్ దట్ క్యారెక్టర్ సంథింగ్ ఉంది కదా. కొన్నిసార్లు వెన్ యువర్ మైండ్ ఈస్ ఆన్ దేర్ కట్ చెప్పినా చెప్పకపోవచ్చు కదా. బట్ ఐ అబ్జర్వ్ దిస్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అని నా ఫీలింగ్. స్విచ్ మన చేతిలో ఉండాలి, అలా ఉండాలి. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. If you had a chance to go back to the past, what's the piece of advice you would give to your younger self? సినిమాల పరంగా అన్ని ఫ్లాప్ అయిన సినిమాలు చేసేవాడిని కాదు, అదొకటి. హంట్ సినిమా చేసేవాడిని కాదు. ఐఎమ్ సారీ, మీకు నచ్చిందని తెలుసు, బట్ సో అంతే. కొన్ని మార్చేవాడిని, ఇంకొద్దిగా అర్లీగా వచ్చాను సినిమాల్లోకి. ఇది ఓకే, ఇది యాక్సెప్ట్ చేయొచ్చు, ఇది బాగుంది. బట్ లాస్ట్ మీరు అవన్నీ చేశారు కాబట్టి మీ మీద కొంచెం ఇంకా ఉన్నాయా? చాలా ప్రిపేర్ అయ్యారు అసలు, ఇంత గ్రౌండ్ వర్క్ చేశారా? ఐ మీన్ ఐ వాంట్ దిస్ ఇంటర్వ్యూ టు బి గుడ్. నేను ఎంత బాగా ఆన్సర్ చేయాలి, మీకోసం బాగా ఆన్సర్ చేయాలి. విచ్ బుక్ మన పుస్తకాలకు తక్కువ అండి. ఆ మూవీ అయితే కనుక దే మెనీ ఫిల్మ్స్, ఒక్కటి అని చెప్పలేను. సింహాసనం, అల్లూరి సీతారామరాజు. సింహాసనం వాజ్ లైక్, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది ఏంటిది అన్న ఒక 70mm స్క్రీన్ ఫస్ట్ టైం అది చూస్తున్నప్పుడు ఐ వాజ్ మెస్పరైజ్డ్. వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ కృష్ణ గారు ఫ్యామిలీ అని కాదు, జనరల్గా ఐ స్టిల్ రిమెంబర్ ద డేస్. నేను రిక్షాలో వెళ్ళి ఆ సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వాక్ చేశాను అంటే ఒక హీరో టైప్లో వాక్ చేసి ఉంటాను. ఇట్స్ అది సింహాసనం. ఓకే, సింహాసనం. Which stars comes to your mind when you hear this? People's hero. Okay, Pawan Kalyan garu, obviously that's very easy. Craze ka baap. So people's star Pawan Kalyan garu. Yeah, that's so easy. Craze ka baap ante kodiga Mahesh ke wala compulsory wala adi. Retro Raja. ఇది ఎవరికి వెళ్దాం డార్లింగ్? రవితేజ గారికి ఇచ్చేద్దాం. రాజా అంటున్నారు కదా, ఎవరు విజయ్ దేవరకొండ గారికి ఇవ్వచ్చు, కొద్దిగా రేటు ఉంటారు. సర్ప్రైజింగ్ స్టారా? సర్ప్రైజింగ్ స్టార్ అంటే విశ్వక్సేన్కి ఇద్దాం. లేడీ సూపర్ స్టార్ ఆవిడ ఎవరికో ఇచ్చినట్టున్నారు కదా, ఏదో ఎవరికో నార్మల్గా అంటూ ఉంటారన్న, మామూలుగా నయనతార గారికి అంటూ ఉంటారు. రీసెంట్గా చెప్తున్నాను లేడీ సూపర్, ఒకప్పుడు మన విజయశాంతి గారు. రీసెంట్ లేడీ సూపర్ స్టార్ అంటే సాయి పల్లవికి ఇవ్వచ్చు. సర్ప్రైజింగ్ స్టార్ విశ్వక్ గారికి ఎందుకు ఇచ్చారో చెప్పచ్చా? నేను ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని, బట్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. అంటే ఫర్ మీ ఇట్స్ సర్ప్రైజ్, మేబీ నాట్ ఫర్ ద ఆడియన్స్. అయ్యో, నాట్ ఇన్ నెగటివ్ వే, లేదు. మేము కూడా అంటే ఆ యాటిట్యూడ్ స్టార్టింగ్ లో మాకు ఎవరికి తెలియదు కదా, ఆయన ఎలా ఓపెన్ అవ్వలేదు బయట, ఆయన ఎలా ఉంటారు అనేది కూడా తెలియదు. అంటే ఇంతవరకు వస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఐ మీన్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ బయట చూసే దానిలో ఐ రియలీ డిడ్ంట్ నో దట్ హీ కెన్ పుల్ దిస్ ఆఫ్. దట్స్ అ గుడ్ క్వాలిటీ ఐ ఫీల్. ఇప్పుడు కనిపించకూడదు, చేసి చూపించాలి. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. సెలబ్రిటీ కపుల్ యూ లవ్ ద మోస్ట్? కృష్ణ గారు, మహేష్ బాబు గారు పేర్స్ కాకుండా మీ పేరు కూడా చెప్పకండి. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు చెప్పాలా, అంతేనా? ఆన్ స్క్రీన్ కపుల్ కూడా చెప్పండి, ఇది బాగుంది. ఆన్ స్క్రీన్ కపుల్, ఆఫ్ స్క్రీన్ కపుల్ కూడా చెప్పండి.
ప్రభాస్ అండ్ అనుష్క గారు ఎన్ని సినిమాలు చేసినా ఆడేస్తున్నాయి వాళ్ళు. ఒకటే కదా సెలబ్రిటీ కపుల్ యూ లవ్ ద మోస్ట్ ఆన్ స్క్రీన్ అయితే కనుక వాళ్ళది. ప్రభాస్ అండ్ ఇన్ రియల్ లైఫ్లోనా అంటే ఇందాక లేడీ సూపర్ స్టార్ నాకు అన్నప్పుడు నయనతార గారు గుర్తొచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఐ థింక్ ఐ లైక్ ద వే దే క్యారీ దెమ్సెల్వ్స్ బిందాస్గా. యా నయనతార గారు అండ్ ఎక్కువగా నాకు ఇన్స్టాలో స్పోర్ట్స్ లోనే చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. సెలబ్రిటీ స్పోర్ట్స్ లో కూడా చెప్పొచ్చు, అంటే విరాట్ కోహ్లీ గారు ఇలా విరాట్ కోహ్లీ అనుష్క ఇట్స్ గుడ్. థ్యాంక్స్. నేనే ఆన్సర్ ఇచ్చారట. వాట్ ఇఫ్ యు వోక్ అప్ యాస్ సుబ్రహ్మణ్య? నేనైతే చెప్తున్నాను నిద్ర లేవగానే ఇలాగే ఉన్నారు మీరు, బ్యాక్గ్రౌండ్ సెట్స్ అన్ని అలాగే ఉన్నాయి, అంటే రియల్ గా ఇలాగే ఉంది వరల్డ్. ఏం చేస్తారు? సినిమా చూసిన అర్థం అవుతుంది. కొన్ని చేయకుండా ఉండేవాళ్ళని, కానీ ఒకటైతే షోర్ సినిమాలో ప్రతి ఒక్కరు సుబ్రహ్మణ్యంలో ఫీల్ అయిపోతాడు. ఒక మంచి వైబ్స్ తో, అంటే మ్యూజిక్ కూడా అండ్ ద స్టోరీ సపోర్ట్ చేస్తూ ఒక చిన్న ప్రపంచం, వేరే ప్రపంచం చూసిన ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న సినిమా అయిపోయిన వాక్ చేసేప్పుడు ఒక చిన్న బౌన్స్ వస్తుంది మీకు, అది బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. అది ఎలా అని కొట్టేసి మిమ్మల్ని అది వేరే ట్రాన్స్లో తీసుకెళ్తుంది. సింహాసనం నేను చూసినప్పుడు నాకు వచ్చిన చిన్న ట్రాన్స్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్ ఉంటుంది. నైస్. మీరు అంత ఫీల్ అయ్యారంటే అంటే ట్రైలర్ లో మాకు లాస్ట్ వరకు ఎలా లేపారంటే సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట మీకు ఎండింగ్ గ్రాడ్యువల్ అలాగే ఉంటుంది. అంటే నాకు ఏమనిపించింది అంటే నేను అడిగిన ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను దీంతో. ఇప్పుడు ఆయన సుబ్రహ్మణ్యం గారి క్వాలిటీస్ వేరే ఉంటాయి, మీ క్వాలిటీస్ వేరే ఉంటాయి సుధీర్ బాబు గారు. సో మీరు అందులోకి వెళ్ళారంటే మరి మీ క్వాలిటీస్ ఎలా ఏం చేస్తారు అసలు? మీ క్వాలిటీస్, నా క్వాలిటీస్ సుబ్రహ్మణ్యం మీరు లేచారు, నిద్ర లేచేసరికి ఓకే అదైతే క్యారెక్టరైజేషన్ కాబట్టి నేను అలాగే ఉంటానే ఉంటారండి. ఎక్కడో తెలుసు అంటే నేను ఒకటైతే ఇప్పుడు బిలీవ్ చేస్తాను, ఎంత మనం డైరెక్టర్ ఎంత రైటర్ ఏం రాసినా సరే రోల్ మనది కొద్దిగా వస్తుంది, యాక్టర్ది కొద్దిగా వచ్చేస్తుంది ఆ సినిమాకి. ఇప్పుడు పోకరి చూసారంటే మహేష్, ఇప్పుడు మహేష్ అది వేరే ఎవరికైనా ఇస్తే అలా రాదు అసలు. దెర్ ఇస్ ఎవ్రీ క్యారెక్టర్ వాట్ ఎవర్ యూ డూ దెర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ యూ. అండ్ అంటే మనం ఒక క్యారెక్టర్ 100 రకాలుగా చేయొచ్చు, దానిలో ఒక రకం మన సైడ్ నుంచి వస్తుంది, కానీ 100 రకాలు కరెక్ట్ అవుతాయి. పోకరి వేరే ఎవరైనా చేసి వేరే చేసి అది కూడా కరెక్టే. సో అట్లాగా దెర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ మీ ఫర్ సుబ్రహ్మణ్యం. If you are a CM for one day, things you want to do for the public. Trending questions. Trending question. For the public, సినిమా టికెట్ ప్రైస్ తగ్గిస్తాను అంతే కదా. అంతేకాక ఒక జియో తీసుకొస్తాను. ఓటీటీ అనేది సినిమా అసలు అట్లీస్ట్ 60 days బిఫోర్ మీరు టెలికాస్ట్ చేయకూడదు, అప్పుడే ఓటీటీ ఉండాలి, లేకపోతే ఉండకూడదు. అట్లానే జియో పట్టుకొస్తా. మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారన్న ఇండస్ట్రీ గురించి, ఇంత ఆలోచిస్తున్నారు అయితే మీరు. ప్రస్తుతానికి నాకు అన్ని మన సినిమా గురించే వస్తున్నాయి మెదడులోకి. కాదు, మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు జనరల్గా అందరూ చెప్పరు కదా, మీరు అడిగితే వేరే చెప్తారు. ఇప్పుడు 60 days తర్వాత ఓటీటీలోకి రావాలి, ఇలాంటివన్నీ చాలామంది బాగా అంటే బాధ్యతాయుతమైన సీట్స్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇలాంటివన్నీ. మీరు ఆలోచిస్తున్నారంటే సీఎంకి అప్లై చేద్దాం, సీఎం పోస్ట్. ఓకే. సో ఇందాక పీపుల్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఆయన 10 years ఫైట్ చేసిన తర్వాత ఈవెన్ ఆయన్ని పొలిటికల్ జోకర్ అని కూడా అన్నారు చాలామంది. ఇప్పుడు ఆయన అక్కడే ఆ 10 years తర్వాత పొలిటికల్ హీరో అనిపించుకుంటున్నారు. 100% స్ట్రైక్ రేట్, ఒక కొత్త రికార్డ్ అని, అంటే రోజుకి ఒక్కొక్క హై గూస్ బూమ్స్ మూమెంట్స్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్కి అందరికీ. ఈ ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెండింగ్, ఒక 5 days నుంచి ఇదే ట్రెండింగ్, ఆయనే ట్రెండింగ్ వీడియోస్లో. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు చూసిందారు? అంటే మనకి గెలవక ముందే ఆయన గెలిచినట్టేనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే సినిమా కూడా అంతే. ఎట్లా ఉంటుందంటే ప్రతి సినిమాకి నువ్వు హార్డ్ వర్క్ చేసావా అంతే, రిజల్ట్ లెఫ్ట్ ఆర్ రైట్. ఫర్ హిమ్ టు కంటెస్ట్ ఇన్ దిస్ ఎలక్షన్స్ ఇట్స్ అ బిగ్ థింగ్. ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత అలా మీరు చెప్తున్న కామెంట్స్ వినిపించిన తర్వాత ఎప్పుడైతే అంతే కమాండ్తో బయటికి వెళ్ళి ప్రచారం చేసి నుంచోవడం, వెళ్ళిపోకుండా ఇది ఫస్ట్ టర్మ్లోనే వెళ్ళిపోకుండా అలా వచ్చి కంటిన్యూ చేస్తూ ఉండడం, అది అక్కడే సక్సెస్, అక్కడే ఈజ్ ఎ విన్నర్. ఈ 21 seats కదా, మళ్ళీ ఇప్పుడు 0 seats వచ్చినా సరే స్టిల్ ఎ విన్నర్. ఆయన పోరాటమే అంటే వీ షుడ్ ఆల్వేస్ హానెస్ట్గా ట్రై చేయాలి. అవ్వలేదు అది ఉంది. సో మీరు కూడా మీరు పాస్ట్లోకి వెళ్తే అడ్వైస్ ఇచ్చుకోకండి, మీరు చాలా హానెస్ట్గా ట్రై చేశారు, మీ పోరాటమే ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. What if you have an option to delete your past mistake? Which one would you? One mistake. I don't know. Mistake anta what? బ్యాడ్మింటన్ కొద్దిగా అర్లీగా క్విట్ చేసిన ఫీలింగ్ ఉంది.
ఓకే. ఐ షుడ్ హ్యావ్ గివెన్ వన్ మోర్ షాట్ అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ పాస్ట్లోకి వెళ్తే కనుక ఛాన్స్ వస్తే కనుక కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసామండి అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక 5-6 years అయినా. ఐ డోంట్ నో హౌ సక్సెస్ ఆర్ నాట్. నాకు సినిమాలు అంటే ఇష్టం, బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. బ్యాడ్మింటన్ ఐ ఫీల్ ఐ డెంట్ గివ్ 100%. సినిమాలకి అయితే కానీ ప్రతి ఒక్క సినిమాకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ ఐ ఆల్వేస్ గివ్ మై 100%. సో అట్లాగా అది 100% ఇవ్వలేదని ఫీలింగ్లో ఉన్నా. పుల్లెల గోపీచంద్ గారిది కాకపోయినా బ్యాడ్మింటన్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ 100% ఎఫర్ట్స్ చూడొచ్చు, మీ ఎమోషన్ని చూడొచ్చు మేము క్లియర్గా. అదే కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత మీరు సజెస్ట్ చేస్తారో ఎందుకంటే మీరు అంటున్నారు మీరు చేయకూడదు అంటున్నారు కదా, అలా మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీరు సజెస్ట్ చేయండి. కమ్ అప్ విత్ యువర్ థింగ్. నేను స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో బ్యాడ్మింటన్ బ్యాక్డ్రాప్లో చేయాలా లేకపోతే క్రికెట్ బ్యాక్డ్రాప్లో చేయాలా? సో ఇట్స్ డిఫరెంట్ థింగ్. అది బెస్ట్ అండ్ వర్స్ట్ గాసిప్ యూ హర్డ్ అబౌట్ యూ. ఒకటి, నేను హీరోయిన్ డ్రెస్సులు నేనే కంట్రోల్ చేస్తున్నాను అని చెప్పి ఒకటేదో రాశారు. అట్ వాజ్ లిటిల్ ఫనీ టు మా ఆవిడ చూపిస్తే ఇప్పుడు నా బట్టలు తప్పితే వేరే బట్టలు ఎవరికి డిజైన్ చేయలేను అసలు. సో అట్లాగా ఒక కామెంట్ అయితే వచ్చింది, ఒక గాసిప్ ఆడ్ మర్డర్ బుజ్జి టైంలో. ఓకే, బెస్ట్ గాసిప్ చెప్పండి. అది వర్స్ట్ అనుకుంటా మీరు తీసుకున్నది దాన్ని. బెస్ట్ అండ్ వర్స్ట్ అదైతే వర్స్ట్. బెస్ట్ గాసిప్ నేను మహేష్ బాబు సినిమాలో ఉన్నానని, ఇప్పుడు నెక్స్ట్ సినిమా మొన్న ఇంటర్వ్యూలో కూడా స్పిరిట్లో ఉన్నానని, మొన్నేమో వేరే ఎవరో మహేష్ బాబు దానిలో ఉన్నానని ఎక్కడో చదివాను. సో ఓకే, మీరు స్పిరిట్ సినిమాలో అండ్ రాజమౌళి సినిమాలో ఉన్నారని చెప్పి ఉన్నారు. బాగుంది, బాగుంది. మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ వస్తే బాగుంటుంది. ఇంకా మేబీ కొన్ని ఆర్టికల్స్ తర్వాత నిజం అవుతుందేమో అన్నది. Have you flirted with your co-star? Have you ever rejected a film and felt regret later? I never flirted with a co-star. And have you rejected a film and felt regret later? లేదు. ఇప్పుడు దాకా ఒక సినిమా కూడా లేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిందని చెప్పి లేదండి అసలు. అది మామూలుగా ఆయన తెలుసు, ఇప్పుడు నరేట్ చేస్తా అన్నారు. సో మనం అప్పుడు అంతే డిస్కషన్ అంతే, అసలు దాని తర్వాత జనరల్లీ వీడియోస్ కూడా వచ్చినాయి. ఎలా అంటే మీ దగ్గరికి వస్తే మీరు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, అది కొంచెం బోల్డ్ కంటెంట్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి. అసలు నేను చదవలేదు. నాకు మామూలుగా సందీప్ రెడ్డి వంక తెలుసు కానీ మన అంత డీటెయిల్గా లేదు. మామూలుగా కలిసాం ఎప్పుడైనా ఉన్నప్పుడు కథ చెప్తాను, ఆ టైప్ వరకే. అలా ప్రపంచంలో అందరికీ చెప్తారు అంతే. అండ్ ఐ ఫీల్ ఒకవేళ నాకు చెప్పినా నేను రిజెక్ట్ చేసినా, ఐ డోంట్ నో వై లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీకు మీరు వదిలేసుకుందా వేరే సినిమా అయిపోయింది అంటే దే వాంట్ టు సే ఓకే మీరు చాలా బ్యాడ్ లక్కీ ఫెలో, అన్లక్కీ ఫెలో, ఆ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్. నేను చెప్పిన ఒక రీజన్ అట్లా అసలు ఎక్కడ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. ఆ సినిమా మిస్ అయినా సరే వాట్ ఎవర్ యూ ఆర్ యూ గెట్. ఇప్పుడు ప్రభాస్ కోసం ఆర్యా స్క్రిప్ట్ మాకు చెప్పారు, మేము ఆ ప్రభాస్ ఫ్రెండ్స్ అని చెప్పి మాకు జనరేట్ చేశారు. ప్రభాస్ చెప్తే ప్రభాస్ చేయలేదు, ఆ బర్త్ అంతా బన్నీకి వెళ్ళింది. ఇద్దరు ఏ లెవెల్లో ఉన్నారు. సో అట్లా ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒకవేళ నాకు నరేట్ చేసున్నా సరే, నేను రిజెక్ట్ చేసినా సరే, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ప్రొజెక్టింగ్ నా ఫీల్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతుంటారు జనరల్గా. ఇది నేను చూశాను చాలా మంది ఇలాగే అంటే రాసేస్తున్నారు, వాళ్ళే వదిలేసుకున్నారు, మంచి ఆప్షన్ వదిలేసుకున్నారు జడ్జిమెంట్ కూడా. ఈవెన్ టెల్ us your fear and obsession. Fear of losing, that's what motivates me also sometimes. Maybe నేను చేయలేనేమో అని భయం ఉంటుంది. అంటే ఎవ్రీ ఫిల్మ్ నేను చేసేదంతా కూడా నాకు ఇదే క్యారెక్టర్ మళ్ళీ ఇంకోసారి వచ్చిందంటే కనుక ఫర్ మీ ఆ భయం ఉండాలి. ఆ భయం ఉండాలి. ఈ క్యారెక్టర్ అలా చెప్పడం, నరేట్ చేసిన వెంటనే ఇదే క్యారెక్టర్ చేసేస్తానంటే దట్స్ నో ఇంట్రెస్ట్. వితౌట్ ఇంట్రెస్ట్ దెన్ యూ కెన్ నెవర్ పర్ఫార్మ్. సో ఫియర్ ఆఫ్ లూజింగ్, ఫియర్ ఆఫ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్, ఆ భయం ఉంటుంది కదా, దట్స్ వాట్ వర్క్స్ ఫర్ మీ. అబ్సెషన్ అంటే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే ఐ గెట్, బికాస్ ఐ హ్యావ్ దిస్ నాలెడ్జ్ ఆన్ ఫిట్నెస్ అండ్ ఫుడ్. కాబట్టి ఎవరైనా మాట్లాడుతున్నారంటే కనుక దీనిలో ఇది చెప్తూ ఉంటాను వాళ్ళకి ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఒక పాయింట్ బాబోయ్ అనుకుంటుంటారు కొందరు. సో అదొకటి వచ్చింది. నాకు సినిమా కోసం నేను నేర్చుకున్న నాలెడ్జ్ అది ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూ మేబీ అది అందరి మీద రుద్దుతున్నానేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆన్లైన్ కోచ్ అయిపోతున్నారు. అదే టు బీ ఏబుల్ టు స్నీక్ ఇన్ టు వన్ పర్సన్స్ లైఫ్, హూ వుడ్ ఇట్ బీ?
చాలామంది ఉన్నారు. నాకు కుతూహలం ఏముంది, ఎవరి గురించి బాగా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాను. స్నీక్ ఇన్ టు వన్ పర్సన్స్ లైఫ్ అంటే నాకు మహేష్ గురించి ఆల్మోస్ట్ 90% తెలుసు. సో నాట్ అన్ ఇష్యూ. మేబీ ఎనీ గుడ్ యాక్టర్ అండి, ఎనీ గుడ్ యాక్టర్స్ నాకు ఎలా వాళ్ళు. సో ఐ నో ద ప్రెప్ హౌ దే డూ. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, దిస్ నో ఫిక్స్డ్ రూల్. సో ఇట్ హెల్ప్ మీ గ్రో అని అనిపిస్తుంది ప్రస్తుతానికి ఇలా చెప్తున్న వెంటనే మీరు. ఐ వాంట్ గో ఇంటు పవన్ కళ్యాణ్స్ అండ్ సీ హౌ హీ హెస్ టేకెన్ ఇట్ దస్ 10 years మేబీ. అలా రకరకాల వన్ ఆఫ్ హిస్ పవన్ కళ్యాణ్, వన్ ఇస్ ఎ ఆల్ గుడ్ యాక్టర్స్ అలా లైక్ వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తారు అనమాట. వాళ్ళు మైండ్లో ఎలా ఆలోచిస్తున్నారు. ద ప్రెప్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మైండ్. అప్పుడు నానితో వర్క్ నాని ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. నానితో వర్క్ చేసేటప్పుడు హీ నెవర్ షోస్ దిస్ అవుట్. హీస్ గాట్ హిస్ ఓన్ స్టైల్ ఆఫ్ ప్రిపేరింగ్, బట్ ఐఎమ్ షూర్ హీ కమ్స్ ప్రెప్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, కొందరిని ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ పీపుల్ టు దేర్ మైండ్ అండ్ సీ అబౌట్ ద ప్రెప్ ఇస్. ఓకే, సో ఇందాక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో క్రికెట్ చేయాలా మీరే సజెస్ట్ చేయండి అన్నారు. క్రికెట్ అయితే ఎవరిని ఆల్రెడీ సెహ్వాగ్ అన్నట్టున్నారు మీరు. అవును, సెహ్వాగ్ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో అప్పుడు సెహ్వాగ్ చెప్పాను సంథింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నానంటే దెర్ ఈస్ ఆల్వేస్ చిన్న నువ్వు ఒకరిని ఇలా ఎక్స్పెక్ట్ చేసి వాడు అలా పర్ఫామ్ చేస్తే కుదరదు. వాడేరే నువ్వేం కొట్టదురా డిఫెన్స్ ఆడ టక్కన 6 లేపాడు అనుకోండి, వీడు ఎవడో అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఉన్నాడు, అట్లా కొంచెం తేడా ఉంటాడు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అట్లాంటిది మోర్ ఇంట్రెస్ట్. సో ఈవెన్ హరోమరా లిటిల్ బిట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ సంథింగ్ లేదా మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా చేస్తారని, కాకపోతే ఈ డస్ సంథింగ్ ఎల్స్. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే నేను క్రికెటర్లో కూడా సెహ్వాగ్ అంటే ఇరోనో అతను ఏంటంటే టెక్నిక్ కూడా ఉండదు, జస్ట్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ టప్పని లేపుతూ ఉంటారు, 99 దగ్గర 6 వేస్తారు. అదే సో దట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఆడియన్స్ అని నా ఫీలింగ్. అండ్ మెయిన్ థింగ్ ఆయన ఆఫ్ స్క్రీన్ మీన్స్ ఆఫ్ స్క్రీన్ కాదు, ఆయన బయట కూడా ఆయన క్రేజీగా ఉంటారు. ఆయన ట్వీట్స్ కావచ్చు, ఆయన వేసే కౌంటర్స్ కావచ్చు, అసలు చాలా క్రేజీగా ఉంటారు. మేబీ ఆయన క్యారెక్టరైజేషన్ క్రికెటే కాకుండా బయట కూడా చాలా డిఫరెంట్గా చూపించొచ్చేమో. అవును, అంటే సెహ్వాగ్ ప్రస్తుతానికి సెహ్వాగ్ అని వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆయన అడిగితే నాకు ఆ టైం దాదా అంటే మళ్ళీ దాదా కూడా అవచ్చు. బట్ ఈజ్ ఆల్సో ఒకటి ధోని కూడా ఇస్ వన్. అంత కూల్గా పక్కన యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఆయన అలా నెమ్మదిగా అలా ఉండడం, అది కూడా దట్స్ డిఫరెంట్. ఓకే, సో మీ టాక్ ఉంది కదన్న, మీరు మహేష్ బాబు గారు చిట్చాట్ ఉంది కదా, అది చూసిన తర్వాత అంటే నార్మల్గా మీరు ఎలా మాట్లాడుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అందరికీ తెలుసు. బట్ ఏదో కొంచెం బయట వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు, ఆప్యాయత, అబ్బాయి ఇంత ఆప్యాయంగా ఉంటారు, ఇంత ఆప్యాయంగా ఉంటారు. ఒకవైపు లాజిక్ చెప్తుంది ఫ్యామిలీ పీపుల్ ఇలాగే ఉంటారు మాట్లాడుకుంటారని, బట్ ఎక్కడో తెలియని ఒక అంటే రేర్గా చూస్తున్నాం కదా ఇంత మీరు మాట్లాడుకోవడం చిట్చాట్. అది దట్టు వాయిస్ కదా, కంప్లీట్గా మేము దానిలోకి వెళ్ళిపోయి వింటున్నాం అన్నమాట. చాలామంది ఇదే అమ్మ ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. అంటే మహేష్ జనరల్గా అలా మాట్లాడిన కాన్వర్సేషన్స్ బయట ఎక్కడ లేవు. సో దట్స్ వన్ థింగ్ అనుకుంటున్నాను. టు సీ హిమ్ బీ సో కన్సర్న్డ్ అబౌట్ మీ అండ్ అది కనిపిస్తుంది లైట్గా. He wants me to work and this film want to work and he's looking forward ట్రైలర్ కూడా నచ్చడం అని. సో అది కనిపించింది మేజర్గా. అంటే రెగ్యులర్గా ట్వీట్స్ వేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పబ్లిక్ ప్లాట్ఫామ్లో. బట్ మీ ఆయన కూడా ఇమీడియట్గా నీకు వెంటనే మెసేజ్ చేశాను కదా బాగుందని చెప్పి అన్నారు కదా. సో చాలా అంటే ఎంత ఒకరికొకరు ఎంత కన్సర్న్ ఉంటుంది అని చెప్పి అర్థమైంది బయట ఆడియన్స్కి. సో 14th నాన్న ఎలాగో మీరు బ్లడ్ బాత్ కొంచెం మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో కొంచెం బ్లడ్ బాత్ ఇందులోనే ఎక్కువ ఉండేలా ఉంది కదా, బ్లడ్ కొంచెం విపరీతంగా ఉంటుంది. విపరీతంగా ఉంటుంది యాక్చువల్లీ ఆ రోజు. కాకపోతే జుగుప్సాకరంగా ఉండదు, ఇట్ విల్ బి లైక్ ఓకే బ్లడ్ చాలా ఉంటుంది కానీ మనం చూసాక అట్లా ఉండదు. సో అంటే కొన్నిసార్లు వి గాట్ టు షో దట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, కానీ అట్ ద సేమ్ టైం వి షో ఇట్ ఇన్ నైస్ వే వేరిన్ మరీ ఆ టైప్లో లేకుండా ట్రై చేసాం. సో మీ బ్లడ్ బాత్ని చూడడానికి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అనమాట. అది మేము రక్తం చిందించి వస్తాం, ఆ రోజు రక్తం చిందించి వస్తాం అనమాట మీ బ్లడ్ బాత్ చూడడానికి. బాగుంటుంది, యూ గో వాచ్ ఇట్. ఇఫ్ యూ అంటే యాక్షన్ వైజ్ ముందు కూడా చెప్పినట్టున్నాను, టాప్ 5 to 10 ఫిల్మ్స్ ఆఫ్ బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ యాక్షన్లో ఉంటుంది ఈ సినిమా. సూపర్. సో ఫైనల్గా ఏం చెప్తారు, ఏదన్నా ఒక కొత్త థింగ్ ఇప్పుడు దాకా చెప్పండి, ఇప్పుడు దాకా ఇంటర్వ్యూస్లో చెప్పండి ఒకటి చెప్పండి హరోమారా గురించి.
అంటే మరి ఏం చెప్పాలని అర్థం కావట్లేదు, బట్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ నమ్రత గారికి తెలుసు. ఇక ఒకసారి మామూలుగా చెప్తున్నప్పుడు దేస్ వన్ సీన్ విచ్ ఈ సైడ్ రకరకాల నాకే చెప్పింది, బట్ దట్స్ వన్ సీన్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని టైప్లో ఉంది. ఇట్స్ లుకింగ్ వెరీ నైస్ అన్న టైప్. మార్కెటింగ్ సీన్ అన్నట్టు ఉంటుంది మీ సినిమాలో చూడండి. ఏమన్నా బేసికలీ ఎవ్రీ 5 minutesకి దెర్ బి గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ సీన్. మార్కెటింగ్ సీన్ నమ్రత గారికి అప్పుడు నాకు మెన్షన్ చేస్తుంటే ఏం చెప్పాలంటే నాకు అన్నీ అది చెప్తున్నాను. మేము గుర్తుపెట్టుకుంటాం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ ఆల్ సక్సెస్ అన్న. మేము ఆ కొత్త స్టార్ ఏంటో వెయిట్ చేస్తున్నాం. దాంతో పాటుగా మిమ్మల్ని ఇక్కడ నుంచి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మేము ఇక్కడ నుంచి మీ మాస్ సంభవం మీ నుంచి చూడాలని రెగ్యులర్గా కోరుకుంటున్నాం. Hopefully, yes. Thank you. Thanks. That's all for now. This is Darshan signing off.